MiG-21 యుద్ధ విమానాలను మన ఎయిర్ ఫోర్స్ పక్కన పెట్టనుంది. అయితే ఈ యుద్ధ విమానాలు 62 ఏళ్ల పాటు ఆర్మీలో సేవలు అందించాయి. వాటి స్థానంలో తేజస్ MK-1A యుద్ధ విమానాలను మోహరించాలని నిర్ణయించినట. ఇక సాగర్ నిండక ముందే శ్రీశైలంకు చిల్లు. వచ్చిన వరద వచ్చినట్లే సీమకు తరలిస్తున్న ఏపీ. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఇప్పటికే 50 టీఎంసీలకు పైగా తరలింపు. అధికారికంగా పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 20,000 క్యూసెక్కులు, అనధికారికంగా తరలిస్తున్నది 80,000 క్యూసెక్కుల పైనే. వారం నుంచి శ్రీశైలం డ్యామ్కు సగటున 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. తెలంగాణ లిఫ్ట్ల ద్వారా తరలించింది 4.5 టీఎంసీలే. ఏపీ దోపిడిపై చోద్యం చూస్తున్న కేఆర్ఎంబి. శ్రీశైలం ప్రస్తుత పరిస్థితి ఇట్లా ఉంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఎత్తుకొని పోతా ఉన్నారట. ఇప్పుడు కాదా వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఎత్తుకొని పోతా ఉన్నారని వెలుగు దినపత్రికకు ఆరాటం. నీళ్ళ మీద నీళ్ళు పోయారో, ఈ నీళ్ళు ఎత్తుకపోయారో, ఆ నీళ్ళు ఎత్తుకపోయారని. వీళ్ళకేం గర్జు రేవంత్ రెడ్డి గారు సీఎం. తర్వాత మినిస్టర్ కోమటిరెడ్డి. వీళ్ళకేం గర్జా నీళ్ళు పోతే? వీళ్ళ అల్లుంది ఆంధ్రనేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి. వీళ్ళ అల్లుంది ఆంధ్రనేనా? ఈ ఎవరికి గర్జు పట్టిందని ఇది తల్లిగారింటి కాడికే నా అత్తగారింటి కాడికి పోతుంటే ఆనందమే తప్ప వీళ్ళకి ఆవేదన ఎందుకుంటా చెప్పురిగా. ఈ లీడర్లు సగం మంది లీడర్లు అక్కడనే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఇయ్యంపుడు ఎక్కడ మళ్ళీ ఆంధ్రనే కదా. వీళ్ళకేం గర్జు? ఈ నీళ్లు పోతున్నాయని మమ్మల్ని రెచ్చగొట్టుడు తప్పితే ఎవరి నీళ్లు ఎక్కడ పోతున్నాయి, ఏం కథ, ఏం లెక్క? ఈ నీళ్లు ధరలు ఇస్తుంటేనే పోతా ఉంటే రైతు బంధు, రైతు భరోసా నిధులు మా కళ్ళ ముంగడికని పోయినాయి కదా 4,000 కోట్లు. బీజేపీ నిజస్వరూపం బయటపడింది. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాల్సిందే. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, బీసీ బిల్లు ఇంకా ఉందా? బీసీ బిల్లు ఉండగా ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు చెప్పు జనానికి ఫస్ట్. అది ఉండగా ఇదేం అవసరం? అది ఉండగా ఇదెందుకు తెచ్చినావు? ఎన్ని రోజులు ఇంకా ఈ బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని బతారు? ఇంకెన్ని రోజులు? వాస్తవం ఏందో చెప్పు. ఏం తల బలిగిపోతుందా నిజం మాట్లాడితే? బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని తేలిపోయింది. విప్ ఆది శ్రీనివాస్ ఈయనది ఇదే. బీసీ ద్రోహిగా బీజేపీ నిలిచిపోతుంది బీర్ల ఐలేహ. బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ జాదుల శ్రీనివాస్ గౌడ్. రామచంద్రరావు వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని డిమాండ్. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ డబుల్ గేమ్. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఇగో ఈ రకంగా. సార్ బీజేపీ ఆయన 42% మేము అందులో పెట్టమని చెప్పిండు. దాన్ని ఖండిద్దామా? తప్పది, ఖండిద్దామా. ఆయన మాట్లాడింది తప్పే. కానీ ఇస్తామన్న వాళ్ళు మీరు కదా, మేమెందుకు చేయాలి ఈ తీట పోరాటం? మీరు చేయరు వాళ్ళతోటి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.